సో అందరికీ వినాయక చవితి డే 8 బ్లాగ్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పెద్ద వినాయకుడి దగ్గర అయితే మహావతార్ నరసింహ సినిమా అయితే వేశారు. అక్కడికి వెళ్ళి అయితే అది కొంచెంసేపు చూసాం. ఇంకా అక్కడి నుంచి టిఫిన్ తీసుకుందామని అయితే బయలుదేరిపోయాం బయటికి. ఇలా షాపుల్లోకి వెళ్ళి వీడియోలు తీయాలంటే నాకైతే పని అవ్వదు, కొంచెం సిగ్గు ఎక్కువ. సో బయట నుంచే తీసేసి ఇక్కడైతే టిఫిన్ తీసుకున్నాం. ఇంకా అలా టిఫిన్ తీసుకుని మనమైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా ఊర్లో ఉండే మిగతా వినాయకుడిని కూడా ఒకసారి చూసేద్దామని అయితే బయలుదేరిపోయాం. సో ఇక్కడైతే ఒక వినాయకుడి గుడి ఉంటుంది, ఆ గుడిలోనే వినాయకుడిని అయితే నిలబెడతారు వీళ్ళు. ఇంకా చూసేసి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే మీకైతే కొన్ని గుడులు చూపిద్దామని అయితే గుర్తొచ్చింది. సో అక్కడికైతే తీసుకెళ్తాను, వచ్చేయండి. ఇక్కడ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే సింహం నోట్లో అయితే అమ్మవారు ఉంటారు, అలానే ఏనుగు నోట్లో వినాయకుడు ఉంటాడు. ఇంకా ఆ పక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడికి అయితే కొత్తగా కట్టారు. ఇంకా ఇదంతా మన కాలువ అనమాట. ఇది గుడులన్నీ అయితే కాలువ గట్టు మీదే ఉంటాయి. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ వ్యూ అయితే మాత్రం క్రేజీగా ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఇక్కడైతే ఒక పెద్ద హనుమంతుడి స్టాచ్యూ అయితే ఉంటుంది, అది కూడా మార్నింగ్ టైంలో అయితే చూద్దాం ఒకసారి. ఇంకా అక్కడ నుంచి అలా బయలుదేరిపోయి పక్కూరులో ఉన్న వినాయకుడిని కూడా చూద్దామని అయితే వెళ్ళాం. ఇక్కడ కూడా ఒక వినాయకుడిని అయితే చూడొచ్చు. ఇంకేవన్నీ చూసాక అలా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. వెళ్ళేదారిలో మళ్ళీ మనం ఆ సినిమా అయితే కొంచెం చూసి అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయాం. సో ఇది వాళ్ళ వ్లాగ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.